అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ పేరు ఎద లోతుల్లో. ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదామండి. వేధిస్తున్న అధికారిని చెప్పుతో సత్కరించిన మహిళ. పదే పదే టీవీలో ప్రసారమవుతున్న వార్త చూసి ఒక్కసారిగా నవ్వింది హైందవి. అక్కడే సోఫాలో కూర్చొని జాజిపూల మాల అల్లుతున్న జాహ్నవి ఎందుకో ఆ నవ్వు అని అంటూ ఆసక్తిగా అడిగింది. గొత్తగా గుచ్చిన జాజిపూల మాలను చిన్న కత్తెరతో కత్తిరించి ఒక ముక్క హైందవి తలలో తురిమి తను అలంకరించుకుంది జాహ్నవి. అప్పుడప్పుడే సన్న సన్నగా విచ్చుకుంటున్న జాజుల వాసన అందమైన ఆ సాయం సంధ్యను మరింత పరిమళభరితం చేస్తుంది. జాహ్నవి కూడా తన దృష్టిని టీవీ కేసి మళ్లిస్తూ కిందన పదే పదే స్క్రోల్ అవుతున్న ఆ వార్తను చూసి ఇందులో నవ్వేందుకేముందే, స్త్రీలు సమాజంలో ఇంతటి హీన స్థితిలో ఉన్నందుకు సిగ్గుపడాల్సింది పోయి, అయినా ఆవిడెవరో కానీ ఆఫీసులో అధికారికి మా బాగా బుద్ధి చెప్పింది అని అంది. కాస్త ఆశ్చర్యం, ఇంకాస్త సంతోషం కలగలిపి. ప్రస్తుత సమాజంలో ఉద్యోగస్తులైన ఆడవాళ్లపై పై అధికారులు సహోద్యోగుల వలన లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు మహిళా ఉద్యోగులు. అంతులేని మానసిక వేదనకు లోనవుతున్నారని ఇలాంటి వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం. ఎవరికీ చెప్పుకోలేని మోగబాధతో ఆ వికృత చేష్టలను పెదవి విప్పకుండా భరించేవారు కొందరైతే ధైర్యంతో తిరగబడేవారు మరికొందరు. ఇందాక టీవీలో చూపించినట్లు వాళ్ళకి బుద్ధి చెప్పే మహిళలు మరికొందరు. చాలామంది కామాంధులు తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ స్త్రీని భోగ వస్తువుగా భావించే ఇలాంటి వారిని ప్రభుత్వం, మీడియా పసిగట్టి ఎండగడుతున్నా సరే చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. జాహ్నవి ఆలోచనలు ఇలా నేలజారిన పాదరసంగా చురుకుగా పరుగులు తీస్తుంటే గొంతు సవరించుకుంది హైందవి. నిజానికి నేను నవ్విన కారణం వేరు జాను. తనని హెరాస్ చేసిన వాడిని అంత ధైర్యంగా 4 తన్నినందుకు ఆవిడ సాహసాన్ని అభినందించాలి. అదలా ఉంచితే ఇలా బాహ్య ప్రపంచం దృష్టికి వస్తున్నది 1% మాత్రమే. పబ్లిక్ ప్లేసుల్లోనూ ఇళ్లల్లోనూ ఇలాంటి భయంకరమైన అనుభవాలు ఎదుర్కొంటున్న వారి సంగతేమిటి? వయసుతో సంబంధం లేకుండా చాలామంది స్త్రీలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్య ఇది. అలాంటి వాళ్ళు బయటికి రాకుండా ఉండిపోతున్నారు అనే ఆవేదనతో అలా నవ్వాను. కన్నతల్లికి కూడా చూపించటానికి సిగ్గుపడుతూ ఎంతో పదిలంగా కాపాడుకునే ఆ శరీరాన్ని ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చిన రీతిలో తాకి పైశాచిక ఆనందం పొందే అలాంటి మగాళ్ళని ఏం చేసినా పాపం లేదు. అసలు ఆ హక్కు వాళ్ళకెవరిచ్చారు? ఆక్రోశంతో ఆమె గుండెలు ఎగసిపడ్డాయి. ఆమెను అర్థం చేసుకున్న దానిలా హైందవి భుజం తట్టింది జాహ్నవి. నువ్వన్నది నిజమే హైందవి. అలా బాధపడేవారికి తమను తాము రక్షించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఉద్యోగినులకు మాత్రం ఆ వెసులుబాటు ఉండదు. ఉద్యోగం చేస్తే కానీ ఇల్లు గడవని పరిస్థితుల్లో ఆఫీస్కి వెళ్లే ఆడది ఈ రకమైన వేధింపులను భరిస్తూ ఎంతకాలం పని చేయగలదో చెప్పు. మెంగలేక కక్కలేక దారుణంగా ఉంటుందో కదా, జాలిగా అంది. నేను చెప్పిన వాళ్ళ పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉంటుంది. అది అనుభవించిన వారికి కానీ తెలియదు. కొంచెం ఆవేశంగానే అంది. నిజమే కావచ్చు, కానీ వారి సంఖ్య తక్కువంటున్నాను. ఇంటి పట్టునే ఉంటూ గృహిణి ధర్మం నిర్వర్తించే వారిని, తల్లిదండ్రుల సంరక్షణలో ఎదిగే అమ్మాయిలని వేధించే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఒకవేళ వేధించినా పట్టుబడకుండా ఉంటారా? హైందవి అంతగా ఎందుకు ఆవేశపడుతుందో అర్థం కాక అడిగింది జాహ్నవి. పట్టుపడకుండా ఆడపిల్లల్ని వేధించే ప్రబుద్ధులు చాలామంది ఉంటారు. వాళ్ళు పక్కింట్లోనే ఉంటూ చాప కింద నీరులా మాయ చేసే అంకుల్స్ కావచ్చు. అతి బుద్ధిమంతుడిలా నటిస్తూ పెద్దల దగ్గర మార్కులు కొట్టేసే ఎదురింటి స్టూడెంట్ కుర్రవాడు కావచ్చు. ఇంట్లో ఏళ్ల తరబడి తిష్ట వేసుకుని కూర్చున్నటువంటి దూరపు బంధువు కావచ్చు. లేక అక్క మొగుడైనా కావచ్చు. ఆఖరికి స్నేహితురాలి భర్తైనా కావచ్చు. ముక్కుపచ్చలారిన పసిపాపలపై కూడా అత్యారం చేస్తున్న కామాంధుల గురించి మనం వింటూనే ఉన్నాం కదా. చేతిలోని రిమోట్తో టీవీ ఛానల్ మారుస్తుంది హైందవి. ఆఖరి మాట వింటూనే ఉలిక్కి పడింది జాహ్నవి. దాన్ని గమనించలేదు హైందవి. అందరి సంగతి సరే, అంత బల్లగుద్ది మరి ఎలా చెప్తున్నావు?
నీకిలాంటి అనుభవం ఎప్పుడైనా ఎక్కడైనా ఎదురైందా? కాస్త సర్దుకున్న జాహ్నవి అడిగింది. హైందవి అదోలా నవ్వి వదిలేయ్ అని అంది. వీలు లేదు, చెప్పాల్సిందే పట్టుదలగా అంది. అనేగా చెప్పేది, కాస్త చిరాగ్గా అంది హైందవి. జాహ్నవి గుండె జల్లుమంది. ముఖంలోని రక్తమంతా ఎవరో పని కట్టుకొని తోడేసినట్లుగా పాలిపోయింది. పెదవులు ఏదో తెలియని బాధతో వణికాయి. నిజమా? కంపించే స్వరంతో ప్రశ్నించింది. మళ్ళీ అబ్బా జాను, నిజమేనే, ఇక్కడితో ఈ టాపిక్ వదిలేద్దాం. బాగా ఆకలిగా ఉంది, తినటానికేమైనా పెట్టు నవ్వుతూ అడిగింది హైందవి. జాహ్నవి మాత్రం నవ్వలేకపోయింది. ఆమెను చెప్పిన విషయాన్ని అంత తేలికగా తీసుకోలేకపోయింది. హైందవి ఈ రకమైన వేధింపులకు గురైందని ఇది వరకు ఎన్నడూ వినలేదు. ఈవేళ కొత్తగా వింటుంటే వళ్ళు పొడుస్తుంది. ఎవరు? హైందవిని అల్లరి పెట్టిందెవరు? అసలు ఆ వేధింపును తను ఎలా తట్టుకోగలిగింది? ఎన్నో ప్రశ్నలు జాహ్నవి మస్తిష్కంలో గిర్రున తిరగసాగాయి. అంతవరకు చక్కగా దరహాసం చిందిస్తూ సరదాగా గడిపిన జాహ్నవి అలా ముఖం మార్చుకొని ఆలోచన సముద్రంలో మునిగిపోవటం గమనించిన హైందవి ఆమె భుజం పట్టి కుదుపుతూ, ఇంకా అదే మూడ్లో ఉన్నావా? నేనేదో క్యాజువల్గా అన్నాన్లే. ఆత్మారాముడు ఒకటే గోల పెడుతున్నాడు. తినటానికి ఏమైనా పడేయ్, ఎంత ముద్దుంటెయ్యమ్మో అంటూ బాబుమోహన్లా అభినయించింది. తను ఉద్విగ్నతను కాసేపు మరిచినా జాహ్నవి కిలకిలా నవ్వింది. హమ్మయ్యా, ముత్యాలు రాలాయి. మొత్తానికి నెచ్చెలి చెక్కిళ్లపై సుతారంగా చుంబించింది హైందవి. చిన్నప్పటినుంచి ప్రాణంగా పెరిగిన నెచ్చెలి జాహ్నవి. హైందవి ఇద్దరు పక్కపక్క ఇళ్లే. జాహ్నవి మ్యూజిక్లో ఎంఏ చేసి మేనత్త కొడుకు జితేంద్రను పెళ్లి చేసుకుంది. వాళ్ళకో బాబు కూడా. హైందవి బీటెక్ పూర్తి చేసింది. బెంగళూరులోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న హైందవికి ఇంకా పెళ్లి కాలేదు. కాలేదనటం కన్నా చేసుకోలేదు అని అనటం సబబేమో. జాహ్నవి వాళ్ళు ఉండేది అనంతపురంలో కాబట్టి అప్పుడప్పుడు వచ్చి సరదాగా గడిపి వెళ్ళిపోతుంది. ఈసారి అలాగే వచ్చింది. కానీ ఎప్పటిలా తన నవ్వులు అల్లరిని పంచి వాళ్ళని అలరించి వాళ్ళ ఆత్మీయత ఆతిథ్యం స్వీకరించలేదు. ఆమె ప్రియసఖి మదిని కలవరపరిచి ఆమె హృదయాన్ని ముక్కలు చేసి బాంబులాంటి వార్త చెప్పి ఆమె గుండెల్లో ఆరని అగ్ని రగిలించి మరీ వెళుతుంది. ఆమె వెళ్ళిన దగ్గర నుంచి జాహ్నవి మనసులో లేదు. అన్నం సహించటం లేదు, నిద్ర పట్టటం లేదు. అనుక్షణం హైందవి మాటలు గుర్తు తెచ్చుకుంటూ కుంగిపోసాగింది. ఎవరు తన హైందవిని అలా లైంగిక వేధింపులకు గురిచేసింది? ఎవరు? ఊహ తెలిసిన దగ్గర నుంచి తమ ఇంట్లోనే ఉంటూ తమ కుటుంబంలోనే ఒకటిగా కలిసిపోయి ఇటీవలే మరణించిన తల్లికి దూరపు బంధువు భద్రం మావయ్య, తనతో పాటు హైందవిని కూడా సొంత బిడ్డలా సాగుతూ భుజాల మీద ఎత్తుకుంటూ పెంచిన భద్రమ్మావే గురించి అలా తలపోయటం తనకు తగదు అని అనుకుంది. మరెవరికి ఇలాంటి దుర్బుద్ధి పుట్టినట్లు? ఆమె తలపుల్లో ఎదురింటి విసు, పక్కింటి పరంధామం, ఇంకా అనేక మంది భయంకరమైన చిత్రాలు కదలాడుతూ ఉన్నాయి. ఉన్నట్లుండి ఆ రోజు హైందవి అన్న ఇంకో మాట జ్ఞాపకం వచ్చింది. ఆఖరికి స్నేహితురాలి మొగుడన్నా కావచ్చని. అసలే దానిది కళ్ళు చెదరని అందం. ఒకవేళ జిత్తు మనసు చెరించి అతడే మరి ముందుకు వెళ్ళి ఆలోచించలేకపోయింది జాహ్నవి. తన ప్రాణనాథుడు అలా ప్రవర్తించి ఉంటాడు అనే ఆలోచనకి చేదు మాత్రం మింగినట్లుగా తయారైంది జాహ్నవి మనసు. చచ, అపరిమితమైన అనురాగం, హైందవి పట్ల గౌరవం. అతడే కనుక మిస్బిహేవ్ చేసి ఉంటే హైందవి ఈనాడింత స్వతంత్రంగా తమ ఇంటికి వచ్చి ఉండేదా? కాదు. మరి జిత్తుబావ కూడా కాని పక్షంలో ఇంకెవరై ఉంటారు? ఏమిటో శ్రీమతి గారు అంతలా ఆలోచిస్తున్నారు? అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన జితేంద్ర అడిగాడు, అర్ధాంగి సరసన కూర్చుంటూ. ఉలిక్కిపడి అతని కళ్ళల్లోకి చూసింది జాహ్నవి. ఆమె మీద అతనికి గల ప్రేమను ప్రతిబింబించే నిలువు టద్దాల్లా ఉన్నాయి అతని కళ్ళు. అతన్ని శంకించలేక, అలాగని తన మనసును నమిలేస్తున్న అనుమానపు పిశాచత్వాన్ని పారద్రోలలేక తనలో తనే నలిగిపోయింది. తన ముఖంలోని భావాలు కనపడకుండా జాగ్రత్త పడుతూ, ఉండండి, కాఫీ కలుపుకొస్తాను అని వెళ్ళింది జాహ్నవి. ఏమిటో జాను ఈ మధ్య అదోలా తయారైంది అని అనుకున్నాడు జితేంద్ర లోపలే. జాను, జానకమ్మ అంటూ ఏదో సినిమా పాట ట్యూన్ని హమ్ చేస్తూ తలుపు తీసిన జాహ్నవి సుడిగాలిలా చుట్టబోయిన హైందవి ఆగిపోయింది. ఒక్కసారిగా కళాకాంతి కోల్పోయిన వదనంతో
నీరసంగా ఉన్న స్నేహితురాలి ఆకారం గమనించి విస్తుపోయింది. క్రితంసారి తనొచ్చి వెళ్ళినప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు? ఆప్యాయంగా ఆమెను కౌగిలించుకుంటూ, ఏంట్రా జాను, అలా అయిపోయావు, ఒంట్లో బాగోలేదా అడిగింది హైందవి. నాకేమైంది, నేను బాగానే ఉన్నానే, బలవంతాన నవ్వింది జాహ్నవి. ఏం బాగో ఏమో, నెల రోజులుగా ఇదే వాలకం, మనిషి మూడీగా తయారైంది. నాతోటి రాహుల్ తోటి సరదాగా గడపటమే మానేసింది. భార్య ప్రవర్తన గురించి ఫిర్యాదు చేశాడు జితేంద్ర. ఓ ఐసీ అంటూ ఆలోచనల్లో పడింది హైందవి. ఆనాడు అనాలోచితంగా తాను పెట్టిన మాట అలా మందుపాత్ర పేలటానికి సిద్ధంగా ఉందని ఊహించిన ఆమె విస్తుపోయింది. తర్వాత జాహ్నవి ఒంటరిగా దొరికినప్పుడు అడిగింది. ఆ రోజు నేనేదో యథాలాపంగా అన్నమాటలు నువ్వు మనసుకు పట్టించుకున్నావు కదూ? ఊరికే తమాషాకే అన్నాను జాను, దానికి నువ్వింత సీరియస్గా తీసుకుంటావని అనుకోలేదు. సంజాయిషి ఇచ్చింది హైందవి. ఏ ఆడపిల్ల తమాషాకి కూడా ఇలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేశాను అని అబద్ధం చెప్పదు. నిజం చెప్పు, నిన్ను హెరాస్ చేసింది జిత్తుబావే కదూ అడిగింది జాహ్నవి ఆతృతగా. అబ్బబ్బా, ఏంటి జాను అంతలా పీకుతున్నావు? విసుగు తొంగి చూసింది హైందవి మాటల్లో. నువ్వలా దాటవేస్తే నా అనుమానం మరింత బలపడుతుంది. నిన్నలా అల్లరి పెట్టింది జిత్తు బావేనని కన్ఫామ్ చేసుకుంటాను. నీతో అలా బిహేవ్ చేసినందుకు జిత్తుకి మనసు ఎలా వచ్చిందో కడిగి పారేస్తా. ఆవేశంతో అప్పర కాళిలా అవతారం దాల్చి జితేంద్ర దగ్గరికి వెళ్ళబోయింది జాహ్నవి, దూకుడుగా కంగారుగా. ఆమె చెయ్యి పట్టి ఆపుతూ, ఆగాగు, అంత పని మాత్రం చెయ్యకు. నాతో మిస్బిహేవ్ చేసింది జిత్తు కాదు అని చెప్పింది హైందవి నెమ్మదిగా. మరెవరు చెప్పు? మన ఇంటి పక్కన విశ్వం అంకులా, లేకపోతే యశోద ఆంటీ కొడుకు మురారా, ఎవరు అడిగింది జాహ్నవి పిచ్చి పట్టిన దానిలా కేక పెడుతూ. ఆమె వైపే చూసింది హైందవి. ముందు వెనక ఆలోచించకుండా తనన్న ఆ మాట ఆమె మనసులో ఎంతటి తుఫాను రేపిందో. ఆ విషయం దీంతో ప్రస్తావించకుండా ఉండాల్సింది. ఆనాటి తన తొందరపాటుకి మనసులోనే చింతిస్తూ, అబ్బబ్బా, వీళ్ళెవరూ కాదు జాను, మన భద్రమావయ్య లేడు ఆయన, తలదించుకొని తగ్గుస్వరంతో చెప్పింది హైందవి. ఆశ్చర్యంతో జాహ్నవి కళ్ళు పెద్దవయ్యాయి. ఏదో అపనమ్మకం వదనంలో చోటు చేసుకుంది. నిజమా? విస్మయంగా ప్రశ్నించింది. అవునన్నట్లుగా తలూపింది హైందవి. అంతే. జాహ్నవి ముఖంలో అలుముకున్న ఉద్వేగ ఛాయలో కాస్త కాస్తగా తొలగిపోసాగాయి. వదనం ప్రశాంతంగా మారింది. ఎవరు? మన భద్రమావయ్య దగ్గర దగ్గర నాన్నగారి వయసు ఉంటుంది కదా, ఆయనకి ఇదేం పాడుబుద్ధి? కూతురు లాంటి నీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన పాపానికి చిన్న వయసులోనే గుండాగి చచ్చాళ్లే కసిగా అంది జాహ్నవి. శాపనార్థాలు పెట్టడం ఎందుకులే, ఆయన పాపానికి ఆయనే పోయాడు కదా, మనం ఊహించలేం. కానీ వయసులో పెద్దవాళ్ళై పైకి మర్యాదగా కనిపించే మహానుభావులకి అలాంటి పెడబుద్ధులు పుడతాయి. అయిందేదో అయిందిలే, నా మీద దయవుంచి ఇక ఈ విషయం నీ బుర్ర నుంచి తుడిచిపారేస్తే సంతోషిస్తాను. రెండు చేతులు జోడించి జాహ్నవిని వేడుకుంది హైందవి. డౌట్ క్లియర్ అయింది కదా, ఇక అంతా హ్యాపీనే. చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వింది జాహ్నవి. గుండెల నిండుగా నిశ్చింతగా గాలి పీల్చుకుంది హైందవి. థ్యాంక్స్ హైందవి, ఇన్నాళ్లకు నీ ప్రియ స్నేహితురాలి ముఖంలో ఆనందం చూశాను. ఏం మంత్రం వేశావో ఏమిటో వికసించిన వదనంతో కుతూహలంగా అడిగాడు జితేంద్ర. అది మాత్రం సస్పెన్స్ అని అంది హైందవి రాహుల్ని ముద్దాడుతూ. ఆ మర్నాడు రాత్రి హైటెక్ బస్సులో బెంగుళూరు తిరిగి వెళుతున్న హైందవి కళ్ళు మూసుకొని అనుకుంది బాధగా. ఈ పాపాత్మురాలిని క్షమించు మావయ్య, సరిదిద్దుకోలేని ఘోర అపరాధం చేశాను. ఎప్పుడో చిన్నతనంలో నాకెదురైన చేదు అనుభవాన్ని మాటల మధ్య జానుతో అనేశాను. యవ్వనంలో ఉండే చాపల్యం కొద్దీ నాతో ఆకతాయితనంగా ప్రవర్తించింది చెప్పలేక ఆ నేరం నీపైన మోపాను. తాను చేసిన పాడు పని జిత్తు మర్చిపోయినా నేను మరవలేకుండా ఉన్నాను. అలా అని జాను స్నేహాన్ని దూరం చేసుకోలేక సతమతమవుతున్నాను. నా తొందరపాటు మాటల వలన జాను తన భర్తపై అనుమానం పెంచుకుంది. ఆ విషయం నేరుగా అతన్ని అడగలేక, అలా అని తనలో తనే మనసులో మదన పడలేక హింస అనుభవిస్తున్న జానుతో
అసలు విషయం ఇది అని చెప్పేస్తే ఇంకేమైనా ఉందా? అమృత భాండవం లాంటి ఆమె పచ్చని సంసారం చేజారి ముక్కలైపోతుంది. ఇంకెవరి మీదనో నేరం నెట్టేసి ఈ ఉపద్రవం నుంచి గట్టెక్కవచ్చు. అలా చేసి మరింత పాపాన్ని మూటకట్టుకోలేను. ఏం చెయ్యాలో తోచని సంకట స్థితిలో జాను మనసుని ఎలా ఊరడించాలో తెలియక, సంకట పరిస్థితుల్లో చచ్చి స్వర్గాన ఉన్న నువ్వు గుర్తుకొచ్చావు. మరో మార్గాంతరం లేక నీ పైన నింద మోపి నిన్ను దోషిని చేశాను. దీనివలన జానుకి నీ మీద ద్వేషం పెరుగుతుందని తెలుసు, నిన్ను అసహించుకుంటుందని కూడా తెలుసు. కానీ నువ్వు దేవుడివి మామయ్య. సామాన్య మానవుని రాగద్వేషాలు నిన్నేమి చెయ్యలేనంత ఎత్తుకు ఎదిగిపోయావు. అందుకే ఈ దుశ్చర్యలకు పాల్పడింది నువ్వేనని జానుతో చెప్పి ఘోర పాపానికి పూనుకున్నాను. నా గుండె బరువు దించుకొని ఆ భారం జాను నెత్తు మీద బదలాయించటం ఇష్టం లేక దేవుడు లాంటి నీ పైన నింద వేశాను. ఆ పాపానికి నిష్కృతి లేదు. ఎన్ని గంగల్లో మురిగినా నాకు ప్రాయశ్చిత్తం జరగదు. నన్ను క్షమించు మావయ్య, క్షమించు. సీట్లో వెనక్కి వాలి కూర్చున్న హైందవి హృదయాన్ని అలుముకున్న కల్మషాన్ని కడిగేస్తున్నట్టుగా ఆమె చేసిన మహాపాపం ప్రక్షాళన కావించబడినట్టుగా ఆమె కళ్ళల్లో నుండి నులువెచ్చని భాష్పాలు జలజల ప్రవహించి ఆమె బుగ్గల మీదుగా కిందకి జారి ఎదలోతుల్లో ఇంకిపోయాయి. ఈ కథ ఎంతటితో సమాప్తం. రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్ అండి.